గాయస్ ఇప్పుడైతే వాళ్ళు బడ్జెట్ టీం బౌలింగ్ ఎంచుకోరు, డెకరేషన్ టీం బ్యాటింగ్ చేస్తారు. అయితే ఇలా ట్విస్ట్ ఏంటంటే మీకు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకు గెలిచిన వాళ్ళకు డేర్ టాస్క్ ఇస్తారు. అది ఏందో లాస్ట్ చెప్తాం మీకు. ఏ టీంకి అయితే సపోర్ట్ చేయాలనుకుంటారో, బడ్జెట్ టీం కావాలన్నా డెకరేషన్ టీం కావాలన్నా మీకు కావాలనుకుంటే సపోర్ట్ చేయండి. మన అర్జున్ అయితే ఇప్పుడు బౌలింగ్ చేస్తారు. ఫేమస్ బాస్ యూట్యూబ్ ఛానల్ ముచ్చట ఏంటంటే ఇవాళ మన దగ్గర క్రికెట్ ఆడుతున్నాం. మొత్తం ఇండియాలో లాంగ్ ఫేమస్ క్రికెట్ ఇది. ఐ థింక్ వాట్ సుధాకర్ డెకరేషన్ గమ్యా అన్నారు వాళ్ళు. ఇప్పుడు కెప్టెన్స్ వాళ్ళు. మ్యాచ్ మాత్రం మస్తు మజా ఉంటుంది, ఎంజాయ్ చేయండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేయకుండా టీం మంచి తీసుకోగలం. సరే ముగ్గురు కూడా చేయండి బాబులు, ఇద్దరు తీసుకున్నాను. అట్లా కాదు, ఒక్కరు కళ్ళు మొత్తం ముగ్గురం కదా. మరి ఇంకోనే రాదు. నేను మీ టీం ఆడా? ఇల్లరా బడ్జెట్ టీం, మన టీమేరా. ఈ బజ్జీల టీమ్ లో నేను ఆడా. అరే ఏం తక్కువ అయితే మా కెప్టెన్ అయితే అందరు మంచి చేసుకోరు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మస్తు ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి మీరు అంతే. వాడు మన మన పార్ట్నర్ గాడు నా టీంలో ఆడమంటే పక్క టీంలో పోయాడు. మన ఎట్లా ఓడటంలో తెలుసు అందరికి. వికెట్ అవుట్ చేద్దామన్నా. మొత్తం ముఖాల మీద బాల్ వేసిన బ్రో, ముఖాలు నవ్వాలి కానీ బాగుంటుంది కావాలి. బజ్జీల క్యాప్టెన్ సుద్దిగా, క్యాప్టెన్ సుద్దిగానికి దొడ్డు బజ్జీల లెక్క బాగాలేదు. అందరూ మంచిగా ఉన్నాడు. సో గాయ్స్ టీమ్స్ అయితే రెడీ అయినాయి. నేను వెరైటీ మన తెలుగులో గుర్తు చేయడానికి, మన చిన్నప్పటి గుర్తు చేయడానికి చిత్తా బోతా అని చెప్తున్నా. మీకు ఏది కావాలో చిత్తా బోతా బ్యాట్. సో మీరు ఏం తీసుకుంటారు, బ్యాటింగ్ బౌలింగ్? మేము బాల్ వేస్తారా? ఓకే రైట్. ఇప్పుడైతే వాళ్ళు బడ్జెట్ టీం బౌలింగ్ ఎంచుకోరు, డెకరేషన్ టీం బ్యాటింగ్ చేస్తారు. అయితే ఇలా ట్విస్ట్ ఏంటంటే మీకు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకు గెలిచిన వాళ్ళకు డేర్ టాస్క్ ఇస్తారు. అది ఏందో లాస్ట్ చెప్తాం మీకు. అప్పటిదాకా అయితే మీరు ఏ టీంకి అయితే సపోర్ట్ చేయాలనుకుంటారో, బడ్జెట్ టీం కావాలన్నా డెకరేషన్ టీం కావాలన్నా మీకు కావాలనుకుంటే సపోర్ట్ చేయండి. సుధాకర్ బౌలింగ్ తీసుకుంటూ, కమాన్ సుధాకర్ బౌలింగ్ అయ్యో కమాన్. ముగ్గుతొస్తుండు. ఎట్లా ముగ్గుతొస్తుండు అంటే ఒక 1 సుధాకర్ 100 కిలోమీటర్ స్పీడ్ తోడు వస్తే అదే స్పీడ్ మన గమల డెకరేషన్ టీం గమల గారు దాని 4 మళ్ళీ ఇచ్చాడు. Good morning, boys. Howdy, good evening. Today, enjoying rope. Enjoying పండకు అబ్బా ఆరు. మరి సుధాకర్ మళ్ళీ ఒకసారి గుర్తొస్తున్నాడు నాయన బాలు. ఇంకేం రాయకలేదు, మొత్తం చిన్నగా కాగలదు రేణిగా. మళ్ళీ మిస్ అయింది. సుధాకర్ బౌలింగ్ బాగానే వేస్తాడు, బాగా రుద్దాడు, మళ్ళీ వేస్తున్నాడు, మళ్ళీ ఉరుకుతొస్తున్నాడు, మళ్ళీ విసిరాడు. కాకపోతే మళ్ళీ బాల్ కొట్టాడు. అది 100 స్పీడ్ తోటి వేసినావు. నీకు ఎట్లా అనిపించింది చెప్పు. రాగానే సుధాకర్ బౌలింగ్ 4 కొట్టిన నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఐ థింక్ వాట్ అంతేనా? నెక్స్ట్ మా ఇంకో బాల్ గాయ్స్. ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది, స్కోర్ 4. ఇది సెకండ్ ఓవర్. ఉరుకుంటొచ్చిండు, నక్క కాదు, బాల్ వచ్చిండు. అది నో బాల్ కాదు, వైట్ బాల్. కొట్టాలి బాల్. సిక్స్. ఇది ఎలాంటి 6 అంటే T20లో కూడా 6 కొట్టలేడు. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏం బాల్ వేస్తున్నారా? వాడికి బాల్ వేసి సిక్స్ కొట్టిండు, మొత్తం వికెట్ కొట్టు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.
ఒకసారి మన బాలుడు బాలేస్తే అది రేణుగాయ లెక్క చిమ్మని వెళ్ళిపోయింది. అవుట్ చేయాలని టీంలో రమ్మని రాగాడు ఎంత వేసినామని టెన్షన్ అనుకో అదే కూడుకుంది లేకుండా మనిషిగా టెన్షన్ చదువు ఏమంటారు అర్థమైంది. మనం వేసి పడతాం అంతే. సిక్స్ కొడితే జైలు ఆడుతుంది. గాయస్ డెకరేషన్ టీం వాళ్ళు బడ్జెట్ టీం వాళ్ళ అయితే 3 ఓవర్లలో మొత్తం కొట్టింది వాళ్ళు 30 స్కోర్ కొట్టారు. బడ్జెట్ టీం వాళ్ళు 30 కూడా కొడితే విన్ అవుతారు. సో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే బడ్జెట్ టీం వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓవర్ మన అంబర్పేట అర్జున్ భాయ్ వేస్తుండు, ఎట్లా వేస్తుండో చూద్దాం. నన్ను కావాలని ఆ టీంతో కలిసి అవుట్ చేసారు. ఆ బజ్జీల ఈ బోండాలు గుడ్డు బోండా ఆలు బోండా అన్ని బోండాలు వేసి అన్ని వికెట్ అవుట్ చేసి వచ్చాడు ప్రతి షాట్ ఇంత లెక్కుంటారని అసలు అనుకోలేదు. బడ్జెట్ దగ్గరికి వెళ్ళి చేయలేదు. వెల్బాల్ ఫస్ట్ బాల్ ఎంత వస్తున్నాడు ఓ అమ్మో ఒక్కడికో ఏమురుకుతో చేశాడు. ఉరుకుతొచ్చేసిండు. తెలిసి వాడు నన్ను ఒడగొట్టిండు. నీకు ఆడొచ్చు కదా, నన్ను గెలిపి నీ మీద ఆధారం మొత్తం అర్థమైందా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చినాయాలు. కాకపోతే వైట్ బాల్ పోయింది. ఎంపైర్ డిసిషన్ తాకలేదు. బ్యాట్ ఎంపైర్ డిసిషన్ ఫైనల్. ఎంపైర్ ఆర్గ్యుమెంట్ పెడితే నో బాల్ చెప్తా చూసుకోండి. మాది ఎంపైర్ నో చెప్తే నో బాల్ చెప్తారు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అసలు క్రికెట్ ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ వైడ్. క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ వైడ్ ఈ బాల్. కొట్టిను వంశీ ఎలా వచ్చిందంటే చిన్న పడితే ఎట్లుంటాయో చిన్న కోసం ఎట్లుంటాయో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ అర్జున్ కమాన్, నువ్వు లాభాలు వేయాలి. కలిపలేదు నిమ్మకాయ రేణుకాయ ఊరు వేడి అవ్వ. ఇంతకు ముందేమో వాళ్ళ స్కోర్ బాల్ కొట్టిపోయి బాల్ వేసిన వల్ల స్కోర్ చెప్పి నింపారు. ఇప్పుడు నేను సిక్స్ కొట్టినా మా వాడు అది కొట్టిండు. ఆ బాల్ మొత్తం మీదికి వచ్చినాయి కానీ మా స్కోర్ ఫస్ట్ టైం T20 మన గ్రౌండ్లో హిస్టరీ ఏంటంటే మన డెకరేషన్ టీం కెప్టెన్ గమ్మన బౌలింగ్ చేస్తుండు. అసలు నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లేస్తాడు. నేను కాదు అసలు మన ఆడియన్స్ కూడా 1000 కళ్ళతో కాదు 2000 కళ్ళతో చూస్తారు. కమాన్ కేవలం నీ కోచ్ మరో బాల్ పోతున్నాడు.
విసిరాడు అనిల్ గారు మూతి వాళ్ళతో అనుకున్నాడు బ్యాట్ బాల్ లాబాల్ 30 రన్నులు 1 బాల్ వైడ్ బాల్ బాల్ వేస్తాడేమో కానీ వైల్ వేస్తాడు మన గమనం గురించి తెలిసింది కదా ఆయన బాల్ వేస్తే బాల్ ఎక్కడ అవుతుందో కూడా అర్థమవుతుంది చివరి బాల్ వేస్తారు కమాన్ ఎవరైనా వాడి కీర్తి అసలు సూపర్ ఒక బాల్ వేయడానికి 6 బాల్ వేస్ట్ చేస్తున్నారా మీరు ఓకే రైట్ నా బాల్ అయిపోయింది మ్యాచ్ అయిపోయింది కానీ విజయానికి కొల్లా చెప్పాలంటే ఈ టీం గెలిచింది మాత్రం డెకరేషన్ టీం వాళ్ళే గెలిచారు విజయం. ఏమిటండి మీరు మాట్లాడేది? డెకరేషన్ టీం వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఒక్కొక్కరు మూతులు వలగొట్టిర్రు, దెబ్బలు తాగినాయి, ఒకరికి నిద్ర వచ్చింది కాళ్ళకు. సో గాయస్ ఇప్పుడైతే మన డెకరేషన్ టీం అయితే గెలిచింది బడ్జెట్ టీం పైన. సో ఇందాక నేను చెప్పినా కదా ఒక టాస్క్ ఉంటుంది, డే టాస్క్ ఉంటుందని. ఆ టాస్క్ ఏందో మన డెకరేషన్ టీం వాళ్ళని అడుగుదాం, పిలుద్దాం, వాళ్ళ కెప్టెన్ పిలుద్దాం, పిలిచినాక మాట్లాడదాం. మన డెకరేషన్ టీం వైస్ కెప్టెన్ ఇందాక మీరు చెప్పిన ఒక టాస్క్ ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఏ టాస్క్ ఇవ్వబోతున్నారు మేము కూడా తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్గా చూస్తున్నాం. మీరు గెలిచింది కదా. అయితే వాళ్ళకి ఏ టాస్క్ ఇద్దాం అనుకున్నామంటే మేము ఇందాక ముందు మాట్లాడింది కొత్త పుష్ప మూవీ అల్లాడి పార్ట్ 2లో గెటప్ ఉంది కదా, ఇప్పుడు ఏది? తీసుకొని చీర కట్టుకుని ఇట్లా అదా అనుకుంటా అదొకనా అదొకటి. సో గైస్ చూసారు కదా మన వాళ్ళు అయితే వాళ్ళకు కానీ వాళ్ళు సరే మేమైతే అదే అనుకున్నాం. సో గైస్ మన వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కదా గెలిచిన వాళ్ళు డెకరేషన్ టీం వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి మేము పుష్ప సినిమాలో అల్లర్జున్ బై ఇట్లా ఒకసారి వాళ్ళు కూడా అడుగుదాం మేముందో. లెట్స్ గో. సో విషయం ఏంటంటే మీరు టీం మ్యాచ్ ఓడిపోయారు సార్, డైరీ సార్. ఎందుకంటే ఓడిపోయారు కాబట్టి. ఓడిపోయారు. అయితే టాస్క్ ఏంటంటే మీరు పుష్పసిమ వచ్చిరా, పుష్పసిమ వచ్చింది కదా ఇప్పుడు అల్లర్జున్, అందులో మీరు గెటప్ వేయాలి. ఆ గెటప్ వేయాలి. ఏ గెటప్ అంటే ఇట్లా చీర కట్టుకుని వస్తుంది చూడు అల్లర్జున్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అవును, ఆ గెటప్ వేయాలని టాస్క్ ఇచ్చింది. కాదు ఆ గెటప్ అంటే వేయకపోతే డబ్బులు 60 రూపాయలేమో కదా. 60 రూపాయలు మనిషికి 10 రూపాయలు అని చెప్పి సుధాకర్ గారు మనిషికి 10 రూపాయలు చెప్పారండి మాకు మ్యాచ్ ఆడేటప్పుడే. కాదు టీం మ్యాచ్ కాబట్టి సుధాకర్ బడ్జెట్ టీం సుధాకర్ చెప్పండి. 10,000 ఫైన్, 10,000 కట్టాలి, లేకపోతే గెటప్ అనే వేయాలి. మీ ఇష్టం. ఇక ఇది వాళ్ళు ఇచ్చిన డేర్ టాస్క్. ఇది మనం నో అన్నికి అబ్జెక్షన్ లేదు. కెప్టెన్ గారు అంతే 10,000 నేను చీరం కట్టుకుంటాను. సో గాయస్ మన టాస్క్ నేను చేస్తా. సో మన బడ్జెట్ సుధాకర్ ఏమన్నా నేను 10,000 అసలు నేను కట్టగాని చీర కట్టిన కనీసం నేను రెడీ ఉన్నాను తెగింపు. ఐ లవ్ దిస్ స్పిరిట్, కమాన్ చీర కట్టేస్తా. సో గైస్ ఇప్పుడైతే చూసారు కదా టాస్క్ అయితే. టాస్క్ తీసుకొని రెడీ ఉంది సుధాకర్. వీడియో కూడా తొందరగా రాబోతుంది. ఫుల్ ఎంజాయ్ చేయండి, మస్తు మజా ఉంటుంది. చలో రైట్ బాయ్, మళ్ళీ కలుద్దాం.